రైట్ సార్. ఒకసారి సైదా గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. సైదా గారు మీరు చెప్పండి. ప్రధానంగా రోజుకైతే పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచన విధానం కూడా సన్నగిల్లే అవకాశం కనిపిస్తూ ఉంది. పరిపాలన మొత్తము పొలిటికల్ లీడర్ల కనుసన్నలు నడుస్తుంది అన్నట్టుగా కూడా ప్రజల ఆలోచన కూడా వెళ్తూ ఉంది. ఏపీలో అయితే చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు సార్? ఆనంద్ గారు, మీకు కానున్నటువంటి పెద్దలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు, న్యాయవాది, నిక్కచ్చిగా వాస్తవాలు మాట్లాడిన విజయభాస్కర్ రెడ్డి గారికి, వైసీపీ సార్, ఓకే ఓకే, వాస్తవంగా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క చంద్రబాబు గారి 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఏ విధంగా శాంతి భద్రతలు మృగ్యమైపోయాయో మనం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. అనేకమైనటువంటి ఘటనలు, న్యాయ వ్యవస్థ, అలాగే ఈ యొక్క పోలీస్ వ్యవస్థ శాంతి భద్రతలను విఘాతం కలిగించడంలో ప్రధానంగా రాజకీయాలు, అలాగే పోలీస్ వ్యవస్థ ఈ 2 మిళితమైపోయి ఈరోజు పోలీస్ వ్యవస్థని పూర్తిగా మరి దిగజారితనంగా చేసినటువంటి పరిస్థితులు ఈరోజు మనం స్పష్టంగా గోచరిస్తాం. బాధితుల మీదే నిందితులుగా ఎఫ్ఐఆర్ లో చేర్చి, బాధితులనే నిందితులుగా ఎఫ్ఐఆర్ లో చేర్చి మరి కోర్టులు చుట్టూ తిప్పి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఇందాక పెద్దల విజయభాస్కర్ గారు చెప్పినట్లుగా మనం చూసినట్లయితే వాస్తవంగా సివిల్ పంచాయతీలు ఎక్కువైపోయినాయి పోలీస్ స్టేషన్. ఎందుకంటే ల్యాండ్ గ్యాబరింగ్ చేసేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులతోటి పోలీసు వాళ్ళు కుమ్మక్కై ఏ విధంగా మరి అక్రమార్జనకు పాల్పడుతున్నారో మనం చూస్తా ఉన్నాం. ఇందాక మనం అనుకున్నట్లుగా మరి ఎలాంటి ఘటనలో గొడవల పార్టీ అని చెప్పి అనుకున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో మరి నరహంతక పాలన జరిగింది అని చెప్పి ప్రజలు గమనించారు. ఆయనకి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేశారు, చంద్రబాబుని అధికారంలో తీసుకొచ్చారు. తర్వాత ఈ బాబు గారు అధికారంలోకి వచ్చినారా, ఏం జరుగుతున్నా ఉందో మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు గొడ్డల పార్టీ అంటే ఈయన బూడిద పార్టీగా ఈ రాష్ట్రం మారిపోయింది. గతంలో మరి దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజే అసలు శవమే కనిపించినటువంటి పరిస్థితి. ఆ రోజు రాజకీయ నాయకులు ఏదైనా దాష్టికాలకు పాల్పడితే పోలీసులు రక్షించేవాడు. కానీ ఇప్పుడు ఈ దాష్టికాలకు పాల్పడుతుందే పోలీసు వాడు. ఎందుకంటే ఒక ఘటన కాదు, ఈ లాకప్ డెత్లు కానివ్వండి, లేకపోతే శవాలను మాయం చేయటం కానివ్వండి మనం చూస్తా ఉన్నాం. మనం చూసినట్లయితే పిడుగురాలలో ఒక మైనారిటీ వర్గానికి చెందినటువంటి దరియా హుస్సేన్ యొక్క పరిస్థితి. అతను చాలా మంచి వ్యక్తి. అతని ఇల్లు కొనుగోలు చేస్తే సిఐ వెంకట్రావు అతన్ని పిలిపించి భయపించి, నువ్వు గనక ఆ ఇల్లు స్వాధీనం చేయకపోతే నీ అంతు తేలుస్తానంటే అతను భయపడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. అతను సూసైడ్ నోట్ లో ఆయన రాశాడు స్వయంగా, సిఐ వెంకట్రావు నా యొక్క ఆత్మహత్య కారకుడని. ఇంకా ఆ సిఐ సిగ్గు ఎగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు, మా పోలీసుల పాత్ర లేనే లేదు, మేము ఎక్కడ స్టేషన్ పిలిపించలేదు, అతని భార్యని పిలిపించి మాట్లాడాం అని చెప్పి మాట్లాడతాం. కనీసం ఇప్పటికీ అతని మీద చర్యలు తీసుకున్నటువంటిది ఈ ప్రభుత్వం యొక్క వ్యవహారం చూస్తూ ఉన్నాం. అలాగే నిన్నగాక మొన్న గుంటూరులో ఒక మహిళను వివస్త్రం చేసినటువంటి పరిస్థితి. అలాగే మనం చూసినట్లయితే నెల్లూరులో 7 కొండలు లాకప్ డెత్ విషయాలు, అలాగే గంగమ్మ విషయం, ఇవన్నీ రోజుకొక ఘటన జరుగుతూ ఉన్నాయి. దాదాపు 7 మంది ఇటీవల కాలంలోనే పోలీసులు దాష్టికానికి బలైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇందాక పెద్దలు విజయభాస్కర్ గారు చెప్పినట్లుగా వాస్తవాలు. ఎందుకంటే వాళ్ళు గొర్రెలు తినేవాడు పోతే బర్రెలు తినేవాడు వచ్చినట్లుగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా మృగ్యమైపోయాయి. సామాన్యుడికి న్యాయం జరిగే పరిస్థితులు లేవు. అధికార పార్టీలో కూడా 2 వర్గాలు ఉంటే ఎవరు డబ్బులు ఇస్తే వాడికి పనిచేసేటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు పరిస్థితి దిగదారిపోయింది. ఈ రోజు ఒక్కొక్క సిఐ ఎస్ఐ పోస్టింగ్ల కోసం బేరం పెట్టి ఎవడు ఎక్కువ ఇస్తే వాడు 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, ఆ యొక్క డిమాండ్ బట్టి ఆ యొక్క ఈ కేసులు ఎక్కడైతే ఎక్కువ వస్తాయో ఆ కేసుకి ఆ యొక్క స్టేషన్ ని మరి బేస్ చేసుకుని ఈ విధంగా బేరసారాలు కొనసాగించి మరి పోస్టింగ్ తెచ్చుకుంటా ఉన్నారు. ఆ పోస్టింగ్ తెచ్చుకోవడంతో పాటు మరి ప్రజలను పీడిస్తా ఉన్నారు అక్రమంగా. ఎందుకంటే హత్యలు చేసినా వదిలేస్తున్నారు. మనం చూసాం ఈ మధ్యలో ఎన్ని ఘటనలు జరిగాయో మనం ఒకరు చెప్పుకుంటా పోతే మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి.
బుచ్చిరెడ్డిపాలెం ఘటన చూసాం. ఆ యొక్క ఘటన జరిగిన తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసి ఉన్నట్లయితే ఆ కుటుంబం చనిపోయేది కాదు. అతను తన భార్య బిడ్డల్ని తీసుకెళ్లి రైల్వే స్టేషన్ లో రైలుకి ఎదురెళ్లి సింగరాయకొండలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత దుర్మార్గం! ఇది పోలీసులు ఇటువంటి హత్యలు కాదా? ఈ 4 హత్యలు, దీన్ని ఏం చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యమంత్రి గారు దీన్ని స్పందించాలా? హోమ్ మినిస్టర్ గారు అనిత గారు మాత్రం మాట్లాడుతూ ఉంటాం, చాలా చాలా మాట్లాడుతూ ఉంటాం. మరి మహిళ అయి ఉంటే ఇలాంటి ఘటనలు ఘోరాలు జరుగుతూ ఉంటే ఆమె ఎందుకు స్పందించడం లేదో అర్థం కాదు. చట్టం తన పని చేసుకుని పోతా ఉందని చెప్పి ఒక పక్కనే వీళ్ళు నీతి వాక్యాలు చెప్తా ఉంటారు. అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతనే పూర్తిగా మృగ్యమైపోయాయి. పోలీసు రాజ్యం అయిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే నిందితుల్ని కూడా ఈ రోజు మరి వదిలిపెట్టేసి బాధితులను నిందితులుగా చేరుస్తున్నారు. ఇలా అనేకమైన కట్టలు. ఈరోజు ఒక రోజు మా మిత్రుడు ఒకడు ఫోన్ చేశాడు. అతను ఒక విషయంలో సాక్ష్యం ఉంటే సిఐ ఏం రా నువ్వు డబ్బులు ఇస్తావా లేదా అని చెప్పి బూతులు మాటలు మాట్లాడి, సాక్ష్యం ఉన్నందుకు నువ్వు డబ్బులు ఇస్తావా సస్తావా, నిన్ను అరెస్ట్ చేయమంటావా, ఏమనుకున్నావు అని చెప్పి అతని నానా బుద్ధులు పెట్టినటువంటి పరిస్థితి. నాకు తెలిసినట్టు ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి చెప్పాడు. అలాగే చిలకలూరుపేటలో ఒక భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగితే భార్య తరపు వాళ్ళు వచ్చి భర్తని దారుణంగా తలబగలు కొట్టి అతన్ని స్టేషన్ పంపించే పరిస్థితి, అతను చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉంటే వాళ్ళని నిందితులుగా తెచ్చినటువంటి పరిస్థితి. అప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను ఫోన్ చేసి ఎస్ఐ గారిని దాని మీద నిందితుల్ని మీరు బాధితుల్ని నిందితులకి ఎట్ట చేరుస్తారని చెప్పి నేను ఆయనతోటి ఘర్షణ పట్టడంతో మరి ఆ అంశాన్ని వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. ఏం చెప్పాలి ఇవన్నీ? ఈ రాష్ట్రంలో ఈ పూర్తిగా పోలీసు రాజ్యం అయిపోయింది. మరి పేదలకి, బడుగు బలహీన వర్గాలకి, దళితులకి, మైనార్టీలకి న్యాయం జరిగే పరిస్థితులు లేవు. అలాగే భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే భారతదేశంలోనే 26వ స్థానంలో మరి యొక్క పోలీస్ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ నిర్వహణలో 26వ స్థానంలో ఉందంటే ఈ రాష్ట్ర దౌర్భాగ్యంతో ఒకసారి ఆలోచించి. విజయభాస్కర్ గారు చెప్పినట్టు కనిపించేటువంటి 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనబడని ఆ 4వ సింహము పొలిటికల్ లీడర్ల చేతిలో నుంచి నడుస్తుందని చెప్పినటువంటి వైనంగా ఇది మీరు సమర్థిస్తారు దీనికి సంబంధించి? ఎస్ నేను ఎక్కడ కూడా, ఎందుకంటే విజయభాస్కర్ గారు ఒక న్యాయవాది అయి ఉన్న ఆయన వైసీపీ పార్టీ అయితే ఇవ్వచ్చు కానీ వాస్తవాలు మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో కూడా ఏం జరిగాయో ఆయన కూడా అవి కూడా చెప్పినట్టు ఒక రకంగా బాగుండేది. కారణం లేదు. ఎందుకంటే వాళ్ళ టైంలో ఉన్నప్పుడు ఒక రకంగా, వీళ్ళ టైంలో ఉన్నప్పుడు ఒక రకంగా కాదు. కానీ వాస్తవంగా 4వ సింహం అనే దానికి ముసుకేశారు. 4వ సింహం మాత్రం పూర్తిగా అది నిద్రపోతా ఉంది. ఈ 3 సింహాలు మాత్రం 3 సింహాలు మాత్రం ఈ విధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నాయి. దీనివల్ల ఈ సమాజం మరి భవిష్యత్తులో నాశనం అయ్యేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. డబ్బు ఉన్నోడిది, రాజకీయ అండ ఉన్నోడిదే ఈ యొక్క మరి కట్టున్నోడిదే బర్రన్నట్టుగా ఈ పరిస్థితులు రాకపోతా ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనం చూస్తున్నాం ఉత్తరాది రాష్ట్రాల్లో ఏదైతే బుల్డోజర్ వ్యవస్థ నడుస్తా ఉందో ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు, ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా కుల రాజకీయాలు, ధన రాజకీయాలు, మరి అధికార రాజకీయాలు పడి కొనసాగే పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల ప్రజాస్వామ్యం పూర్తిగా మనుగడ కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది. న్యాయం జరగకుండా పేదలు, బడుగు బలహీన వర్గాలు మరి మిన్నుకుండే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ప్రజలు, ఈరోజు జన్జీ మనం ఢిల్లీలో చూస్తా ఉన్నాం, యువకులు, విద్యార్థులు ఏ విధంగా వేలాది మంది వర్షాన్ని సైతం లేకుండా పార్లమెంట్ ముట్టడించడానికి ప్రయత్నించారు, మనం చూసాం. ఇదే విధంగా ఈ రాష్ట్రంలో కూడా ఈ పరిణామాలు రాబోతాయి. మీరు అనుకుంటా ఉన్నారు ఏదో మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి మీడియా మన చేతుల్లో ఉంది, అధికారం మన చేతుల్లో ఉంది, మనం ఏం చేస్తే సరిపోద్దని చెప్పి అనుకుంటే మీరు పూర్తిగా పోతారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతనే ప్రవర్తించాడు. ఏమైంది? వైనాట్ 175 అన్నాడు. ఆయన పరిస్థితి ఉంది, 11 స్థానాలు దిగదారిపోయాడు. ఇప్పుడు కూడా లోకేష్ గారు రెడ్ బుక్ పేరుతో ఆయన ఏదో వ్యవహారం చేయాలనుకుంటే మాత్రం కుదరదు. డెఫినెట్ గా మన భారతదేశంలో ఏదైతే శ్రీలంకలో, నేపాల్లో జరిగినటువంటి ఘటనలు పునరావృతమయ్యే పరిస్థితులు భారతదేశంలో కనిపిస్తా ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, లేకపోతే డబుల్ ఇంజిన్ సర్కార్ కూటమి ప్రభుత్వం గనక ఇంకా ఇదే విధంగా మీరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం. ఎందుకంటే ఉపా చట్టం ఏంటండి? దేశద్రోహం చట్టాలు ఏంటండి? ఇది ఎక్కడన్నా మనం చూసామా? దేశద్రోహ చట్టం ఎవరికి దేశద్రోహ చట్టాలు పెడతారండి? ఎందుకంటే దుర్మార్గం. జర్నలిస్టుల మీద అదే దాన్ని ఉపయోగిస్తా ఉన్నారు. అలాగే ఎవరన్నా ప్రశ్నించే వాడి మీద మరి ఉపా చట్టం తీసుకొస్తా ఉన్నారు. ఏమనాలి ఇంకా దీన్ని? ఇంతకంటే దుర్మార్గం లేదు. దయచేసి
మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే హోంశాఖ మంత్రి గారిని, అలాగే సకల శాఖ మంత్రి మన లోకేష్ బాబు గారిని, అయ్యా దయచేసి మీరు ఏమైనా చేయండి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడండి, ప్రజలకి రక్షణ కల్పించండి, మహిళలకి యువతకి ఒక భరోసా కల్పించమని చెప్పి నేను మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. రైట్.